తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం తూఫ్రాన్ మండలంలోని యావాపూర్లో గ్రామసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా లిస్టులోని పేర్లను అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ ఎంజాల స్వామి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పేదల ఇండ్ల నిర్మాణం కొరకు ఎదురు చూశారని, పెళ్లైన కొత్త గంటలకు రేషన్ కార్డులకు ఇబ్బందులు గురయ్యారని, వారందరికీ ఊరట కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ, ఇంద్రమ్మ భరోసా, రైతు భరోసా అనే కార్యక్రమాన్ని యావాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. పేర్లను అధికారులు చదవడం జరిగిందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ వచ్చే విధంగా నియోజకవర్గాల నాయకులను మెప్పించి న్యాయం చేకూరుస్తామని కాంగ్రెస్ నాయకులు ఎంజాల స్వామి సమావేశంలో పేర్కొన్నారు. ఇందులో గ్రామ సెక్రటరీ రంగమ్మ, సంతోష్ రెడ్డి, కుమ్మరి నరసింహులు, సేరి బాపురెడ్డి, చెట్లపల్ల రామస్వామి, కుమార్, కుతాడి గణేష్ పాల్గొన్నారు. గతంలో 10 సంవత్సరాల నుంచి చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డులు రాక ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు గ్రామంలో. తర్వాత ఉపాధి కూలీలు, మొత్తమే భూమి లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాటిని మన పేర్లు ఈ వారం రోజులలో మేడం గారు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎవరికైతే భూమి లేదో మొత్తమే తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎంక్వైరీ చేసి లిస్ట్ ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. దానికి చాలా సంతోషం. ఎందుకంటే గరీబోలు ఉంటే వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మా గ్రామం నుంచి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రేషన్ కార్డుల కోసం లేని వాళ్ళకు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలలో 60-70 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డులు మంజూరు అవుతాయి. ఆ రకంగా కూడా ప్రభుత్వాన్ని మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకోటి యావపూర్ గ్రామంలో చాలా ప్రశాంతంగా ఈ మీటింగ్ జరిగినందుకు గ్రామంలో ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే అధికారులకు కూడా వాళ్ళు నిరంతరం కృషి చేసి ఎవరికైతే ఉన్నాయి, ఎవరికి లేదు, ఎవరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అవన్నీ ఎంక్వైరీ చేస్తారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వంలో మేము మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేసి ఏదైతే లేని వాళ్లకు, ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, ఎవరికి ఇల్లు లేదు, పారదర్శకంగా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆ రకంగా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాము. ఆ సభ్యులు లేని వాళ్ళకు ఇల్లు ఫస్ట్గా గుడిసెలు ఉన్న వాళ్ళకు మొదలుకొని మొత్తమే లేని వాళ్ళకు కూడా ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించి, ఎందుకంటే బదలైంది కాబట్టి 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది. ఆ రకంగా కొంతమందికి స్టెప్ బై స్టెప్గా ఇప్పుడే అయిపోయింది కాబట్టి 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం 20 మందికి రావచ్చు, వచ్చే సంవత్సరం 20 మందికి. ఆ రకంగా అందరికి వచ్చే విధంగా మనం కృషి చేద్దాం. ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు గ్రామంలో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. థ్యాంక్ యూ.